హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టల విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఆరోపణలు దేశం మొత్తం అలజడి సృష్టించినా ఈడీ ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందాలని కోరారు. 5 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 15% రిజర్వేషన్లు ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. మరి 7.5% రిజర్వేషన్లు ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ తీసుకొని రావడం జరిగింది. ఓబీసీలకు కూడా 27% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీల కృషితో మరి ఓబీసీలకు విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళ ఆర్థిక పరిస్థితులు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎలా ఉంది అంటే ఓబీసీలు 3 పూటల్లో 2 పూటలు మాత్రమే భోజనం చేయగలుగుతున్నారు. ఎస్సీలు 3 పూటల్లో 1 పూట మాత్రమే భోజనం చేయగలుగుతున్నారు. ఇది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు. కర్ణాటకలో ఎస్సీలకు 24% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు 24% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కూడా చట్టాన్ని వెంటనే రేపు రాబోయే అసెంబ్లీలో పెట్టి ఎస్సీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం లాగా 24% పనులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది అవసరం. ఆర్థికంగా ఎస్సీలు పైకి రావాల్సిన అవసరం ఉంది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో